51వ రోజు స్వాగతం సుస్వాగతం. మొన్న జల్లిన నూకలు కరిగిపోయే సమయం, అంటే నీళ్లు పెడితే ఇంకా కరిగిపోతుంది. ఇది ఆదివారం కాబట్టి ఈరోజు సోమశిల డ్యామ్ నీళ్లు మన పంట పొలాలకు అందించడం జరుగుతూ ఉంది. నూకలు జల్లిన తర్వాత అసలు ఎన్ని పిలకలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 30+ యావరేజ్గా చూసినట్లయితే 30 పిలకల శాతం పైన ఉంది. 30+ పైన ఉంది. ఈ నూకలు జల్లడం ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో యూరియా, పొటాష్, దుగ్గుపిండి ఏం దొరకవు కాబట్టి ఇక అంతా దానికి ప్రత్యామ్నాయ మార్గం పుల్లటి పెరుగు జల్లడం, ఈ నూకలు జల్లడం ఇవే. మొన్న నేను జల్లినటువంటి ఎకరాకి 100 కేజీలు ఆ రోజు చల్లబట్టి ఈ రోజున మనం 30% పిలకలు ఇంకా ఉంది కాబట్టి ఇంకా 89 రోజులు ఉంది మనకి. చూడండి ఒక్కొక్క టిల్లర్ ఏ విధంగా ఎంత హెల్తీగా నీట్గా ఉంది. ఇదే CVR మెథడ్ ఫార్మింగ్లో నూకలు జల్లడం వల్ల ఉపయోగాలు. 46, 45, 47 డిగ్రీల ఎండల్లో కూడా తట్టుకొని నిలబడి ఈ వంతలు వచ్చిందంటే నిజంగా గ్రేట్. ఆల్రెడీ మట్టి ద్రావణాల స్ప్రేయింగ్ మీరు చూశారు చాలా రోజుల నుంచి. ఇది నూకలు చల్లడం. ఇది చూడండి, ఒక ఎకరాకి 100 కేజీలు 100 కేజెస్ పర్ ఏకర్ 100 కేజెస్ చల్లితే మనకి ప్రయోజనం. మీరు చూసేది ఏంటంటే ఇది RGL 7034 శ్రీకాకుళం జిల్లా వాళ్ళు రూపొందించినటువంటి వరి వంగడం. ఇది ఆ రాగోలు వరి పరిశోధనా స్థానం, శ్రీకాకుళం జిల్లా. విధంగా RNR 15048 తెలంగాణ సోనా నవంబర్లో వేస్తాం మనం. ఇది అయిపోగా ఇది RGL 7034 వరకు కొత్త అయిపోగానే పచ్చిరొట్టు ఎరువైనటువంటి పిల్లి బెసర కానీ, జీలక కానీ, జనుము కానీ ఇవన్నీ వేసేస్తాం. 45 రోజులు కలయిదు పెంచి పెద్ద చేసి కలయిదుని ఒక 15 రోజులు వదిలేసి నవంబర్లో తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు చేస్తాం. అదే మనకి ఆయువు పట్టు. ఈ కొత్త రకాలు వరి వంగడాలు వేయడానికి కూడా నాకు దోహదపడేది కూడా తెలంగాణ సోనానే. ఓకే, థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ సండే 51వ రోజు.